ఫ్రెండ్స్ నిన్న ఇదే టైంలో ఒక బాయ్స్ కోసం ఒక లవ్ సాంగ్ తోటి ఒక సాంగ్ చేసిన. దానిలాగానే గర్ల్స్‌కి ఒక మంచి సాంగ్ చేయమన్నారు. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది మెసేజ్ చేశారు. మీరేందంటే నిన్న చెప్పిన వీడియో కామెంట్‌లో కూడా చెప్పారు. ఒకసారి ఈ వీడియో చూడండి. దాని తర్వాత ఇంట్రెస్ట్‌గా ఉంటే నీతో రానా నీ నీడైపోనా నీ కోపం వెంటాడు. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! బాగా అయితే ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. నేను దీంట్లో కలర్ గ్రేడింగ్ గురించి కూడా చెప్తాను. అంటే మీ ఫోటోకి సెట్ అయ్యే కలర్ గ్రేడింగ్ మ్యాక్సిమం ట్రై చేద్దాం. లాస్ట్ వరకు చూడండి. సీసీ ఎఫెక్ట్ టైప్‌లో చెప్తాను. ఫస్ట్ అయితే మీ ఫోటో కొంచెం లేకపోతే ఎక్స్పాండ్ చేసుకోండి. ఎక్కువ చెప్పను నేను. ఒకసారి వింగ్ క్యాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఎందుకంటే నేను ఇంతకుముందు ఎక్స్పాండ్ చేసిన ఇక్కడ చూడండి. ఈ ఫోటో అనేది ఇలా ఉండే. అంటే నాకు కింద లెగ్ అనేది కూడా చాలా క్లియర్ కట్‌గా మనం జూమ్ చేసినా కూడా బ్యా మనం కట్ అవ్వకుండా ఉండడానికే ఇలా ట్రై చేసిన. ఇక్కడ చూడండి ఫస్ట్ ఫోటో ఇది. కొంచెం ఎక్స్పాండ్ చేసిన. ఇక్కడ కింద సైడ్ కొంచెం ఎక్స్పాండ్ చేసిన. వింగ్ క్యాప్‌లో మీకు చాలా యూజ్ అవుతుంది. ట్రై చేయండి ఒకసారి. వింగ్ క్యాప్‌లో మీకు ఎక్స్పాండ్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ నుంచి మీరైతే సంథింగ్ ఏ ఫోటో అయితే మీరు ఎక్స్పాండ్ చేద్దామని అనుకుంటున్నారో ఇక్కడ ఫ్రీలోకెళ్ళి మీకు నచ్చిన అంటే స్పేస్ అనేది తీసుకోండి ఎక్కువ. దాని తర్వాత అది 100% ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా మీ ఫోటో అయితే ఎక్స్పాండ్ అయిపోతుంది. అదే ఫోటోని మీరు పీఎన్‌జీకి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆ ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడం ఫస్ట్ అయితే. అది ఎక్స్పాండ్ అవుతుంది కదా! వెయిట్ చేద్దాం. ఓకే. సూపర్. దీన్ని సేవ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఫోటో రూమ్ యాప్‌లో నేను నిన్న చెప్పాను. మళ్ళీ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఓకే. దీన్ని సేవ్ చేసుకుంటున్నా. ఓకే. రైట్. బ్యాక్ వద్దాం. నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రాజెక్ట్ ఇచ్చాను. దానికంటే ముందు 2 ఫాంట్స్ కూడా ఇచ్చాను. అదైతే రౌండింగ్ చేసి యాడ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే కెమెరాని హైడ్ చేద్దాం. ఇది కెమెరా కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. దాంతోపాటు ఇక్కడ ఈ షేప్‌ని కూడా హైడ్ చేసేయండి. ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఒరిజినల్ ఫోటో యాడ్ చేసి ఎండింగ్ వరకు అయితే జరిపేస్తున్నా. లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తున్నా దీన్ని. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నా. మిర్రర్ ఆన్ చేసుకొని కొంచెం జూమ్ చేస్తున్నా. ఇలా. ఓకే. చూడండి లిరికల్ దగ్గర పెట్టేసిన. ఇప్పుడు ఇదే దాన్ని డూప్లికేట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి ఆ ఫోటోని నేను ఏం చేస్తానంటే పీఎన్జీ ఉంది కదా! ఆ ఫోటోతోటి రీప్లేస్ పెట్టి పైన తీసుకుంటా. ఓకే. ఇప్పుడు టోటల్ పైన కాదు ఇక్కడ షేప్ ఉంటది. ఆ షేప్ దగ్గర తీసుకురండి. ఇప్పుడు ఆ షేప్‌ని హైట్ తీసేయండి. కెమెరాని కూడా హైట్ చేస్తే ఇక్కడ హైట్ తీసేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి క్లియర్ కట్‌గా కనిపిస్తది. చూడండి. సూపర్ ఉంది. ఇది నేను మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియో కంటే ఈ ఫోటో బాగా సెట్ అయిందని అనిపిస్తుంది. చూడండి. మీరు ఇంకా దీంట్లో జూమ్ చేద్దామంటే కూడా జూమ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇది కూడా చేంజ్ చేసుకోవచ్చు. పొజిషన్ అనేది ఇలా సైజ్ తక్కువ చేసుకోవడం కానీ ఇలాంటివి. నేనైతే ఏం చేయను కానీ బాగానే ఉంది అది. ఓకే. రైట్. అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి. మీకు కలర్ గ్రేడింగ్ గురించి చెప్పాను కదా! కొంచెం ఇక్కడ ఈ కెమెరా హైడ్ చేసి ఒక షేప్ తీసుకోండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఎండింగ్ వరకు జరిపి కాపీ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసుకోండి. ఓకే. కాపీ బ్యాక్‌గ్రౌండ్ ఉంటది ఇక్కడ. అదర్స్‌లోకి వెళ్తే కాపీ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉంటది. ఓకే. కాపీ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసిన తర్వాత దీనికి మీరు ఛానల్ రీమ్యాప్ అనే ఒకటి ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు ఈ జీ దగ్గర గ్రీన్ కలర్ జీ పెట్టుకోండి. ఇక్కడ మీకు ఆటోమేటిక్‌గా తెలుస్తది. మీరు కలర్ ఎలా మీకు బాగా సెట్ అవుతుందో ఇక్కడ మీరు చూసుకోండి. బాగా అనిపిస్తే అది ట్రై చేయండి. అంతే. సేవ్ చేసుకోండి.